కుంతల ఆనందభైరవి ఇంటికొచ్చేసరికి కాంచనను చూసి షాక్ అయిపోతుంది. ఈలోపు కాంచనను నిలదీస్తూ ఉంటుంది శకుంతల. అదే సమయానికి శేఖరం కూరగాయలు పట్టుకొని లోపలికొచ్చేసరికి వెంటనే శకుంతల చూసి కంగారు పడిపోయి ఇక ఆ కూరగాయలు పట్టుకొని మొహాన్ని చాటేసుకొని వెళ్తుండగా శేఖరాన్ని పిలుస్తుంది శకుంతల. ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటాడు. ఈలోపు వెంటనే శకుంతల పిలుపుకు విన్న శేఖరం ముందుకొచ్చి నిలబడతాడు. ఏంటి శేఖరం, నువ్వు ఈ ఇంట్లో పనివాడివా? మరి ఆ రోజు పెద్ద హై లెవెల్ రిచ్లో మాట్లాడావు కదా అనే విధంగా శేఖరాన్ని నిలదీస్తూ ఉంటుంది శకుంతల. ఓ, ఇప్పుడు నాకు బాగా అర్థమైపోయింది. ఎందుకంటే ఈ ఇంట్లో మీరు పని చేసే వాళ్ళని అర్థమైపోయింది. అంతేకాకుండా మీ కుట్రల వెనకాల ఉన్న బండారం కూడా ఇప్పుడు మా వదిన గారి మాటల్లో అర్థమైపోయింది అనే విధంగా శకుంతలని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఏంది అసలు ఆ శకుంతల ఎందుకు ఇక్కడికి వచ్చింది అనే విధంగా అడుగుతూ ఉంటాడు కాంచనను. నా వెనకాల ఫాలో అవుతూ వచ్చినది ఉన్నది. ఇప్పుడు నువ్వు ఇంటూ పని మనిషివని చెప్పేసి ఆ శకుంతల ఫిక్స్ అయిపోయినట్టుంది అని ఈ విధంగా అన్న తర్వాత మరోవైపు దర్శన్ శరణ్య ఇద్దరు ఒక్కటైపోతారు. వాళ్ళ ప్రేమను వాళ్ళు ఒకరికొకరు వ్యక్తపరుచుకొని చాలా సంతోషంగా ఇంటికి వచ్చేస్తారు. ఆ సంతోషాన్ని ఆనంద భైరవి ఇక అలా చూసేసరికి చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక ఎలాగైనా వీళ్ళ మనసులో భావాల్ని వాళ్ళకు వాళ్ళు వ్యక్తపరుచుకొని ఇప్పుడు ఒక్కటయ్యారు కదా, వీళ్ళకు శోభనం ఏర్పాట్లు చేసి ఈ ఇద్దరిని ఒక్కటి చేస్తే మధ్యలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోయి అపార్థాలకు దూరం అయిపోయి వాళ్ళ ప్రేమను వాళ్ళు అర్థం చేసుకుంటారు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు అక్క ఇలా ఉన్నప్పుడే ఇలా ఈ కార్యక్రమం జరిపించడం కరెక్టా? అయినా ఇది కరెక్టే కదా, ఎందుకంటే మనవలను మనవరాలు ఎత్తుకోవాలని అక్క కోరిక కదా అనే విధంగా ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఆనంద, ఏం ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఏం లేదక్క అని చెప్పేసి ఆనంద అంటుంది. ఇక ఆనంద, ఒక విషయం అడగనా? ఏంటక్క? ఏం లేదు, ఇన్నేళ్ళు అవుతుంది శరణ్య దర్శన్ ఇక వాళ్ళ మనసులో ఇక ఎలాంటి మార్పు కనిపించట్లేదు. అందుకే వాళ్ళిద్దరికీ శోభనం ఏర్పాట్లు చేసి ఇక ఈరోజు వాళ్ళకి ముహూర్తం పెడితే ఎలా ఉంటుంది? అదే అక్క, దాని గురించే నేను ఆలోచిస్తున్నాను. కానీ ఏంటి కానీ? నువ్వు కానీ గీని ఏం లేదు, నీ ఒక్క నిమిషం ఆగు అని ఫోన్ తీసుకొని పంతులు గారికి ఫోన్ చేస్తుంది. సరేమ్మా అని వస్తున్నానని చెప్పేసి పంతులు గారిని ఇంటికి రప్పిస్తుంది. ఆ టైంలో పంతులు గారు ఏంటమ్మా కబురు పెట్టారు అని అనేసరికి, ఏం లేదు పంతులు గారు, ఇక నా కోడలికి కొడుక్కి ఇక శోభన ముహూర్తం కోసం అని పిలిపించావు. ఓ, పేర్లు శరణ్య దర్శన్ అని అన్న తర్వాత, ఓ, వాళ్ళిద్దరు జాతకంలో ఈరోజు చాలా మంచి ఇక రోజుందమ్మా. అంతేకాదు ఇది 6 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈరోజు వాళ్ళ పుట్టబోయే బిడ్డ కూడా ఆయుష్తో చాలా సంతోషంగా పుడుతుందమ్మా. ఈ రోజును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోకండి. ఇక ఈ ఈ శోభనానికి ఈ టైం పెట్టాలమ్మా మరి ఈరోజు అని అడసరికి, ఇంకా ఏం ఆలోచించకు, వెంటనే ఇదే టైంకి ఈరోజు పెట్టేసే అని మాటలు వింటున్న తర్వాత, ఏంటి ఈ ఇంట్లో సంతోషాన్ని వ్యక్తపరచడానికి ఇక శరణ్యకు దర్శనికి శోభనం ఏర్పాట్లు చేస్తారా? ఈ ఇంట్లో శవం లేవాలని చెప్పేసి అనుకుంటుండగా సంతోషాన్ని పంచుకుంటూ ప్రేమగా అందరూ కలిసి ఒకటైతారా అని అనన్య మాటలు వింటూ ఉంటుంది. అక్కడ శోభనం జరగదు. ఈ ఇంట్లో ఎలాగైనా ఈరోజు నేను అనుకున్న ప్లాన్ కూడా సక్సెస్ అయిపోవాలి అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు పంతులు గారు ముహూర్తం పెట్టిన తర్వాత ఆ సమయానికి ఇక ముహూర్తానికి ఏర్పాట్లు కరెక్ట్గా టైంకు చేయాలని వెంటనే పంతులు గారు వెళ్ళిపోతారు. ఆనంద ఆ పనులన్నీ ఇక వెంటనే చకచక చేసేయాలి అని అన్న తర్వాత, సరే అక్క, ఆ పనులు నేను చూసుకుంటానులే అని చెప్పేసి ఆనంద అంటుంది. ఇదిలా ఉండగా ఇక వెంటనే ఆనంద భైరవి పిలిపిస్తుంది అనన్య. ఏంటి ఇది కొత్తగా మరి నన్ను పిలిపిస్తుంది అని చెప్పేసి, ఇక నన్ను క్షమించండి అత్తయ్య, నాకు ఇక ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. దానికి ప్రతిఫలంగా మీరు ఇస్తా అన్నారు కదా, ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోతాను అని ఈ మాట ప్రకారంగా అనన్య ఈ ప్లాన్ వెనకాల కుట్టేంత తెలుసుకుందాం. ఆనంద భైరవి ప్రాణం తీస్తే ఈ ఇంటికి బలం పోతుంది. అందుకే పక్కగా ప్లాన్ చేస్తుంది. వెంటనే ఒక అబ్బాయిని పిలిపించి ఫ్యాన్కున్న నట్లో లూజ్ చేపిస్తుంది. ఆ టైంకు ఆనంద భైరవి ఫ్యాన్ దగ్గరికి వచ్చి నిలబడుతుంది. అప్పుడు ఆనంద భైరవి మీద ఫ్యాన్ పడుతుంది.
పడేసరికి ఆనంద భైరవి తలకి బలమైన గాయం తగులుతుంది. కింద పడిపోయి అక్కడికక్కడ చనిపోతుంది అని పక్కగా ప్లాన్ చేస్తుంది. ఈ ప్లాన్ ప్రకారంగానే ఇక తన పశ్చాత్తాపంతో పడుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుగా ఆనంద భైరవిని తన రూమ్లోకి పిలిపించుకొని, నేను తప్పు చేశాను అని చెప్పేసి, మీకు ఆ రోజు నాకు ఇచ్చారు కదా ఆ డబ్బిస్తే వెళ్తాను అని అనేసరికి, ఏంటి నాతో ఓడిపోయావా, అంటే ఓడిపోయానని ఒప్పుకుంటున్నావా అని అంటుండగా, అంటే ఓడిపోయాను కాబట్టి ఒప్పుకుంటున్నాను కదా అని ఈ విధంగా అనన్య ఫ్యాన్ చూస్తూ, ఇదేంటి వాడు ఫ్యాన్ నట్లు లూజ్ చేశాడు కదా, ఆ ఫ్యాన్ ఏంటి ఇంకా పడట్లేదు అని ఫ్యాన్ వైపు చూస్తూ ఉంటుంది. నువ్వు ఇంత సింపుల్గా ఇంత తొందరగా ఒప్పుకుంటావని అస్సలు కల్లో కూడా అనుకోలేదు అనన్య. ఎంత తొందరగా కాళ్ళ బేరం వస్తావని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఈ విధంగా అంటుండగా, ఇక తప్పును ఒప్పుకున్నాను కదా, అందుకే వెళ్ళిపోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను అని ఈ విధంగా అనన్య అంటుండగా, ఇక వెంటనే ఆనంద భైరవి అనస్పెట్టడుగా, అనన్య నీ పక్కన పాము అని చెప్పేసి ఇక ఒక్కసారిగా ఉలిక్కి పడేలా డైలాగ్ కొడుతుంది. పామ అని చెప్పేసి కాంచనను ఇక అనన్య ఇల్లు చుట్టూ తిరుగుతూ ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్యాన్ దగ్గరికి వస్తారు. ఇక ఎక్కడ ఎక్కడ పామ్ అని చెప్పేసి తల్లి కూతురు చుట్టుపక్కల చూస్తూ ఉంటారు. ఇక వెంటనే ఆ ఫ్యాన్ వచ్చి తల మీద పడిపోతుంది. తల మీద పడిపోయేసరికి ఒక్కసారిగా తల పగిలిపోయి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇప్పటికి అర్థమైందా నీ ప్లాన్ ఎలా తిప్పి కొట్టాను? ఒసే ఎర్రిదానా, నువ్వు అంత సులువుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు అని చెప్పేసి అంటే నేను ఎలా నమ్ముతా అనుకున్నావే? ఈ ఆనంద అంత సులువుగా నమ్మే రకం కాదే. దాని వెనకాల నువ్వేదో ప్లాన్ చేసావని నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇందాక ఒక అబ్బాయిని పిలిపించినప్పుడే అప్పుడే అర్థమైపోయింది నీ తెలివి, అధిక తెలివితేటలు. అంత ఆనంద భైరవిని సులువుగా దెబ్బతీయాలంటే మరో 100 జన్మలెత్తినా నన్ను దెబ్బతీసే ఛాన్స్ నీకు దొరకదే అని ఈ విధంగా దవడలను గట్టిగా ఒత్తేసి, పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, ఈసారి ఫ్యాన్ మాత్రమే పడ్డది, కానీ మరోసారి ఏం పడుతుందో తెలుసా? డైరెక్ట్గా నువ్వు పైలోకని పోవడానికి సిద్ధంగా ఉండు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఏందమ్మీ ప్లాన్ వేసావు, ఆ ప్లాన్ను తిప్పికొట్టి నీ తల పగిలిపోయేలా ఆనంద భైరవి పక్కగా ప్లాన్ చేసి ఉండదు. కుక్కగాడికి చెప్పదెబ్బ అంటే ఇదేనేంబో అని చెప్పేసి కాంచన అంటుంది. ఇదిలా ఉండగా దర్శన్ని అటువైపు శరణ్యను చక్కగా రెడీ చేస్తారు. రెడీ చేసిన తర్వాత, అత్తయ్య గారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని శరణ్య అంటుండగా, ఇక మీరు ఒకరికొకరు అర్థం చేసుకున్నారు, అలాంటప్పుడే కదా మీకు ఇక ప్రేమ అనేది ఒక మధ్యలో ఒక బంధం ముడిపడుతుంది అని చెప్పేసి చేతికి పాల గ్లాస్ ఇచ్చి వెంటనే గదిలోకి పంపిస్తుంది. ఇదంతా సౌమ్య విని గుండెలు పగిలేలా బాధపడుతూ అసలు ఆ శోభనానికి జరగడానికి వీల్లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. అది ఎలా ఆపాలి అని అనుకున్న మధ్యలలోనే ఈలోపు పాల గ్లాసు పట్టుకొచ్చి ఆనంద ఇస్తుంది కదా, ఆ పాల గ్లాసులను మత్తు స్లీపింగ్ టాబ్లెట్ సౌమ్య కలుపుతుంది. ఆ సౌమ్య కలిపిన పాల గ్లాసు మరి ఆనంద భైరవి తీసుకొస్తుందా? ఆనంద భైరవి చేతిలో పాల గ్లాసు ఉంటే ఇక్కడ లీలావతి చేతిలో కూడా పాల గ్లాసు ఉంటుంది. ఈ మధ్యలో ఆ పాల గ్లాసు మారిపోతుంది. తన చేతిలో వచ్చిన పాల గ్లాసు మామూలుది, లీలావతి చేతిలో ఉన్న పాల గ్లాసు మత్తు స్లీపింగ్ టాబ్లెట్ది.